నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు ఉన్నారు. ఏదైతే పంచాయతీరాజ్ ఎన్నికల విషయంలో రిజర్వేషన్లపై అలాగే ఎన్నికలపై స్టే విధించిన హైకోర్టు నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడదాం. స్థానిక ఎన్నికలు ఉంటాయని కూడా అందరూ అనుకున్నారు. దాని తగ్గట్టు కూడా అన్ని కార్యాచరణ కూడా నడుస్తున్న సమయంలో హైకోర్టు మాత్రం 6 వారాల పాటు స్టే విధించింది. దీనికి కారణం ఎవరు అసలు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కనుసైగలు గవర్నర్ ఆమోదించకుండా తొక్కిపట్టడం జరిగింది. సరే, ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోని ఇవాళ స్టే ఇవ్వడంతోనే తెలంగాణ బీసీ సమాజ వర్గాలకు పూర్తిగా మరి హక్కులకు భంగకరంగా స్టే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దీని ముద్ద ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిజంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి గవర్నర్ ఆమోదించబడేది. కానీ ఇవాళ రాజకీయ కారణాల చేత సామాజికంగా బీసీ వర్గాల మీద చిత్తశుద్ధి లేకపోవడంతోనే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ దీంతోనే ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. స్టే ఇవ్వడం అంటే ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర. ఇది బీజేపీ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. గతంలో వీపీ సింగ్ మండల కమిషన్ నివేదిక వచ్చిన సందర్భం కూడా దేశవ్యాప్తంగా ఆనాడు బీసీ వర్గాలకు వచ్చేటువంటి రిజర్వేషన్లని వెనుకగొట్టిన చరిత్ర బీజేపీ పార్టీకి ఉన్నది. ఇవాళ మళ్ళీ ఒకసారి తెలంగాణలో కూడా వచ్చేటువంటి బీసీ వర్గాలకు వచ్చేటువంటి రిజర్వేషన్లని మరి ఇవాళ స్టే ఇవ్వడం ఇదంతా కూడా బీసీ వర్గాల మీద కుట్ర జరిగే బీజేపీ పార్టీ ప్రధాన బాధ్యత వహించాలి. మరి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ కాలేదు. ఏదో కేవలం నామమాత్రంగా శాసనసభలో మాట్లాడడం జరిగింది తప్ప నిజంగా టీఆర్ఎస్ కూడా చిత్తశుద్ధి లేదని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ దీంతోనే కాకుండా మరి అన్ని పక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ తెలంగాణ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని పోరాటాలు సాగించి ఈ రిజర్వేషన్లని మరి కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తారు. బీజేపీ ఏమంటుందంటే ముందు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు అంతా హుటాహుటిన ఎందుకు ఎన్నికలకు పోవాలనుకుంది, కేవలం డైవర్షన్ కోసమే తప్ప ఇది నిలబడదని తెలిసినా కానీ సరైన విధంగా వాదనలు చేయలేదు. ఈ ప్రక్రియ అంతా కూడా లోపభూయిష్టంగా రాజకీయ లబ్ధి కోసం చేసి బీసీలను మాత్రం మోసం చేసే ఒక పని చేసిందని కూడా బీజేపీ అంటుంది. సరే, బీజేపీ చెప్పేటువంటి వాదన సరి అయింది కాదు. సరే, రాష్ట్ర ప్రభుత్వం అనేక నెలలుగా మరి సర్వే చేయడం జరిగింది. ముఖ్యంగా 57% ప్రజలు ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. మరి అనేక ఇంటింటి సర్వే కూడా నిర్మించడం జరిగింది. శాస్త్రీయబద్ధంగా కూడా చేసింది. కానీ బీజేపీ పార్టీ ప్రభుత్వం బీజేపీ నాయకులు మరి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఎందుకంటే ఏదో ఒక పేరుతోని బీసీ వర్గాల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తారు తప్ప మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సరే సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా న్యాయమూర్తులని మరి అడ్వకేట్ తీసుకురావడం జరిగింది. సరే, ముఖ్యంగా దాని మీద అనేక రకాల డేటాను సేకరించినా కూడా మరి ఇవాళ మరి హైకోర్టు ఆ రకంగా స్టే ఇవ్వడం అనేది దురదృష్టకరం. బీజేపీకి చిత్తశుద్ధి లేకపోవడం, గవర్నర్ని ఈ రాష్ట్రంలో అడ్డం పెట్టుకొని పరిపాలన సాగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కనసైగలు అది తమిళనాడు కానీ తెలంగాణ కానీ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మరి గవర్నర్లతోని పరిపాలన సాగించి తొక్కిపట్టే విధంగా. ఎందుకంటే మరి ఇవాళ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత దాదాపు 6 నెలలు కావస్తూ ఉంది. ఈ 6 నెలలు కూడా గవర్నర్ ఎక్కడ కూడా దీన్ని ఆమోదించకుండా నొక్కిపట్టి మరి ఇవాళ దీంతోనే నష్టం జరిగింది. బీజేపీ పార్టీ ప్రధాన కారణం. బీజేపీ పార్టీ చిత్తశుద్ధి లేకపోవడం, నిజంగా బీజేపీ పార్టీ సామాజిక న్యాయానికి వ్యతిరేకం. ఆ రకంగానే ఈ రిజర్వేషన్లని ప్రక్రియని అడ్డుకుంటూ ఉంది. సత్యంగా చివరిగా చెప్పండి, ఒకవేళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై ముందున్న సవాళ్ళంటే ఎలా ముందడుగేస్తే పూర్తి స్థాయిలో విజయవంతంగా అప్లై చేసే అవకాశం ఉంటుంది? సరే, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మరి ముఖ్యంగా తమిళనాడు తరాలోనే 9th షెడ్యూల్లో చేస్తే తప్ప ఇది న్యాయ ప్రక్రియలు నిలబడదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటులో ఈ 9th షెడ్యూల్ చేస్తే మరి న్యాయబద్ధంగా రేపు భవిష్యత్తులో రిజర్వేషన్లు ఈ 42 రిజర్వేషన్ ఉంటేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మొత్తంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత చాలా ఉంటుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు కావాలంటే మాత్రం తమిళనాడు తరహాలో
9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అన్ని పక్షాలను, అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఢిల్లీలో కేంద్రంపై కొట్లాడి అలాగే కేంద్రం మద్దతుతో చేస్తేనే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవోపై నిలబడదు. అలాగే రిజర్వేషన్ల విషయంలో, జీవోల విషయంలో ఇటు రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్లో పెట్టి కావాలనే రిజర్వేషన్ అడ్డుకునే ఒక కుట్ర బీజేపీ చేస్తుంది. ఈ యొక్క కోర్టు స్టే కారణం కూడా బీజేపీ చేసిన వైఖరి. ఇప్పటికైనా కేంద్రం ఆ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుందని కూడా సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.